ఇక సతీష్ మీ దగ్గరికి. సో మీకు ఆల్ ది బెస్ట్. ఫస్ట్ మూవీ కదా, తెలంగాణ అంటున్నారు మీరు. తెలంగాణలో ఎక్కడ? మెట్పల్లి పక్కన ఇబ్రహీంపట్నం అండి. మెట్పల్లి, అవును. జగిత్యాల మెట్పల్లి. అవును, అరే జైత్యాల. మాది మెట్పల్లే. అవును, మీరే తెలుసు నాకు తినాలి, మీ మాది గురించి. మీ తినాలి. మెట్పల్లి అని నాకు ఐడియా ఉంది. ఉందా? ఉంది. నైస్ 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 మీటింగ్ యూ. థ్యాంక్ యూ. అయితే మేము కొంచెం ఎక్కువ దీన్ని ప్రమోట్ చేస్తామండి. నేను చేస్తాను ఇంకా పక్క. కొంచెం స్వార్థం ఉంటుంది కదా, ప్రాంతీయాభిమానం ఉంటుందిగా. నైస్ నైస్. మెట్పల్లి ఎప్పుడు ఎక్కడ? మెట్పల్లి చదువుకున్నావా? మెట్పల్లిలో చదువుకున్నాను, ఇంటర్మీడియట్ చేశాను అక్కడ అరోరా కాలేజ్లో. ఓకే. ఏ బ్యాచ్? 2010 బ్యాచ్. సూపర్. మరి మెట్పల్లి అరోరా కాలేజ్ 2010 బ్యాచ్ వాళ్ళందరూ మన సతీష్ వచ్చేస్తున్నాడు కొత్త సినిమాతోని. మరి మీరు బ్యాండ్ అంతా రెడీ ఉండండి థియేటర్స్కి కదా. మన మెట్పల్లి ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. మెట్పల్లిలో కూడా అడుగుతున్నారు నన్ను బయట కూడా. ఓ సూపర్. రిలీజ్ రోజు మొత్తం మెట్పల్లి అంతా నేను ఫ్లెక్స్లు కట్టిస్తాను చాలా మంది చెప్తున్నారు నాకు. ఏందో ఒక ఏరియా నుంచి ఒక పిల్లాడు వచ్చి సినిమా తీశారంటే ఏ ఏరియానా కానీ అది ఎంత ఖుషి, ఎంత సంతోషం. గుడ్, నైస్ సతీష్. చలో, ఎలా వచ్చింది అవకాశం? కోన వెంకట్ గారు అండ్ ఈ పిల్లలు వీళ్ళ మధ్యలో నువ్వు కూర్చున్నావు అని అంటే ఎవరి దగ్గర మీరు చేశారు పని? ఎలా వచ్చింది? నేను టెలివిజన్లో వర్క్ చేశాను, ప్రోగ్రామ్స్కి కంటెంట్ రైటింగ్ చేసేవాడిని. తర్వాత ఇంకా సినిమా అనుకుని వచ్చాను కదా, సో స్టోరీ రాసుకొని కోన సార్ని అప్రోచ్ అయితే ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన ఓకే చేశాడు. తర్వాత ఆయన వీళ్ళ దగ్గరికి పంపించాను, వీళ్ళు ఫస్ట్ సిట్టింగ్లోనే అయిపోయింది. అలా కలిసిపోయింది. మరి సినిమా పేరు ఫస్ట్ సిట్టింగ్ అని పెట్టాల్సింది. చాలా స్ట్రగుల్ అయ్యాడు సార్. ఆల్మోస్ట్ ఇదే కథ పట్టుకొని 1 year 2 years 2-3 years అయిపోయింది సార్. 2-3 years తిరిగి ఆ 2-3 years స్ట్రగుల్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చిన ఫస్ట్ టైం అయిపోయింది. ఆ 2-3 years హోప్స్ కూడా పోయినట్టున్నాయి. ఇంకా హోప్స్ అన్ని వెళ్ళిపోయినాయి, ఈ ఊరికి కూడా వెళ్ళిపోయాను నేను. ఇంకా వద్దులే, ఇంకా వేరే పని ఏదైనా చేసుకుందాం అనే టైప్లో గివ్ అప్ ఇచ్చిన తర్వాత ఇంజనీర్ చేశాడు. ఓకే. ఇంజనీరింగ్ దుబాయ్లో వర్క్ చేశాడు. ఉద్యోగం వదిలేసి ఫ్యాషన్ కోసం వచ్చేసాడు. సూపర్ సూపర్. ఈ 1.5 year నన్ను కలిస్తే అయిపోయేది. కోన వెంకట సార్ దగ్గరికి 1 year ముందే తీసుకెళ్ళేవాడు. నాకు ఐడియా బట్ ఓకే, అయితే అంత కష్టమైంది. బట్ అదే సార్, ఒకసారి సైన్ ఒక సిట్టింగ్ అయిపోయిందని మాటలు చెప్తాం కానీ దాని వెనక ఎన్నో ఉంటాయి. అంటే వైఫ్ చాలా సపోర్ట్ చేసింది. తన వైఫ్ తను జాబ్ చేస్తూ తిను జాబ్ మానేసిన తనకు కిడ్. సో మరి ఇల్లు గడవాలి కదా. అవును సార్. సో తను ఆ బాధ్యత తీసుకొని ఇంటి పెద్దగా తినని ప్రయత్నాలకు పంపించింది. గ్రేట్. సూపర్. చెప్పండి. ఏ ఊరు మీ వైఫ్? ఏ ఊరు? ఏ ఊరు? వైఫ్ ఇది మా ఊరు, మెట్పల్లి ఊరు. అవును, ఇబ్రహీంపట్నం. నైస్. ఇబ్రహీంపట్నం, మెట్పల్లి పక్కన. అవును. గుడ్ గుడ్ గుడ్. అంటే స్కూల్ లవ్ స్టోరీ కూడా? స్కూల్ నుంచి లవ్ మ్యారేజే. స్కూల్ నుంచి లవ్ మ్యారేజే. ఓకే. తర్వాత పెళ్లి చేసుకున్నాం. అందుగా కోర్టు తీసుకున్న జంటను పెట్టుకున్నావు నీ సినిమాలో. వీళ్ళెవరో నా లవ్ స్టోరీకి దగ్గరగా ఉన్నట్టున్నారు, స్కూల్ అది అని. అక్కడ లవ్ లో ఇబ్బంది పడ్డారు కదా, ఇక్కడ సక్సెస్ చేద్దామని. సూపర్. అయితే నాకు ఒకటి, వీళ్ళే అన్నారు తెలంగాణ బ్రాహ్మణపల్లికి సంబంధించిన కథ అని చెప్పేసి సార్ చెప్పారు. మీరు తెలంగాణ వ్యక్తే. ఈ మధ్య కాలంలో తెలంగాణ సినిమాలు చాలా వస్తున్నాయి. డెఫినెట్గా మీ సినిమాలో చూసేది ఏమైనా ఉంటుందా? ఈ సినిమాలు చాలా వస్తున్నాయి, అన్నిట్లానే ఇవి ఉంటాయి. ఏముంది సార్, యాస అందరూ పెడుతున్నారు. యాస పెట్టినంత మాత్రాన, ప్రాంతం కల్చర్ చూపించినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. సో కొత్తదనం ఏమైనా ఉందా? జనరల్గా ఏ సినిమా అయినా స్టోరీ కోసం వెళ్తాం కదా, ఆ స్టోరీ దీంట్లో చాలా కొత్తగా ఉంటుందండి. సో మేబీ మనం వాడుతుంది తెలంగాణ అని అలా అంటున్నారేమో కానీ స్టోరీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ వరకు మొత్తం. నాకు అర్థం తక్కువ ఏమనట్లేదు, రొటీన్ అయిపోతాయి కదా. అదే ఏదో ఒకటి ఉంటేనే థియేటర్ల దాకా స్టోరీ చూడడానికే వెళ్తాం కదా, ఆ స్టోరీని చాలా కొత్త, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సూపర్. సో మీరు ఇంటర్వెల్కి, క్లైమాక్స్ ఇవన్నీ ఒక హైతో బయటకు వస్తారు. అదే కథ ఉంటే సరిపోతుంది. వీళ్ళని అడుగుతున్నారు కదా, వీళ్ళు చిన్నపిల్లలు క్యారెక్టర్ పెద్ద ఇబ్బంది పడ్డారా అది ఇది అని. వీళ్ళ టాలెంట్ ముందు నాకు ఎందుకు వీళ్ళ ఏజ్ చాలా చిన్నది అయిపోతుంది సార్. టాలెంట్తో కవర్ చేస్తారు ఆ క్యారెక్టర్స్ అన్ని. ఇద్దరు ఓకే, గ్రేట్ యాక్టర్స్. గ్రేట్.